హాయ్ ఫ్రెండ్స్. అందరికి ఈరోజు మా తిండి పోటీ రేషన్ అన్నం. వేడి వేడి అన్నం అండి ఫ్రెండ్స్. రేషన్ అన్నం చూడండి మెత్తగా అవుతుంది, కొత్త బియ్యం కదా. కర్రీ వచ్చేసి అయితే బూందీ కర్రీ. పెసరపప్పు, పల్సటి పప్పు, ముద్దపప్పు కాకుండా పలసటి పప్పు అయితే చేసాము. టమాటా చట్నీ, పండు మిరపకాయలతో పచ్చడి వేసాను, టమాటా వేసి. ఇప్పుడు మరి కూరలు ఎంత తింటే అంత. ఎంతైనా పర్వాలేదు, ఇష్టము. అన్నం మాత్రం ఫస్ట్ అయిపోవాలి. అన్నం అయితే అయిపోవాలి, గంటల ముందు పెట్టు. ఒకరు అడిగిర్రని రేషన్ అన్నంతో పోటీ పెట్టుకున్నాం. ఎప్పుడు మామూలు అన్నమేనా రేషన్ అన్నం అని అన్నారు. రేషన్ అన్నంతో పెట్టుకోమంటే రేషన్ బియ్యంతో పెట్టుకున్నాం. చూద్దాం మరి ఈరోజు విన్ ఎవరైతారో. ఏమన్నా పైసలు ఛాలెంజ్ ఉందా లేకుంటే ఛాలెంజ్ చల్లకుండా ఊరికే ఛాలెంజ్ అంటానో పెట్టు లేదు, ఏం లేదు. చికెన్ తెచ్చిన మొన్న. తెచ్చినావా? చికెన్ తెచ్చిన మొన్న మధ్యాహ్నం. అన్ని ఇతర మాటలు కానీ ఏం లేదు, నా పైసలతోనే తెచ్చిన. ఇప్పుడైతే కదా నేనైతే చట్నీ వేసుకుంటానా? నువ్వు వేసుకుంటావు? నాకు పచ్చడి వద్దు కానీ నేను బోందు కర్రీ వేసుకుంటా. ఇష్టం కదా, నాకైతే బోందు కర్రీ ఇష్టం. ఎవరికి ఏది ఇష్టమో అది వేసుకోవాలి అంతే. కూరలు అయితే ఎవరి ఇష్టం వాళ్ళు బూందీ ఏది తింటే అది తినవచ్చు, కానీ అన్నం మాత్రం ఫస్ట్ ఎవరిది అయిపోతే వాళ్ళే తిన్నారు. వేసుకో నువ్వు కూడా. నాకు పప్పు అంటే చాలా ఇష్టం. బోందు కూర మేము వండుకుంటాము. మీలో ఎంతమంది వండుతారో అది కూడా కామెంట్ చేయండి. బోందు కూర నేను ఎప్పుడైనా వండుతాను. మూతలు పెడితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తీయాలి, ఎందుకంటే పోటీ కదా. ఓకే 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 మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. ఇష్టమైన అన్నం, ఇష్టమైన పప్పు, ఆయనకు నచ్చిన పప్పు పలసటి పప్పు అంటే ఇష్టం. నీకు? నాకు బూందీ అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వండినాం. 2 కర్రీలు వేసి అయితే వండినాం. బాగుందండి పప్ప. బూందీ కూడా బాగుంది. బూందీ కర్రీ. మీరు కూడా ఎవరైనా పోటీకి వస్తే ఇట్లా రేషన్ అన్నం అండి పోటీ పెట్టుకున్నారు రండి ఫ్రెండ్స్. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా రేషన్ బియ్యం పెడతావా? మరి ఎప్పటికీ సన్న బియ్యం ఎవరు ఎట్లనైనా తింటారు. అంతే అంతే, ఇట్లా తింటేనే వెరైటీ. ఇట్లా తింటేనే వెరైటీ ఉంటుంది. అవును నిజమే. చుట్టాలు వస్తే బిర్యానీ అని పెట్టమా? ఎట్లా ఇది అట్లా రేషన్ బియ్యం. ఇప్పుడు అటు రాయలసీమ సైడ్ ఇదే బిర్యానీ అనుకుంటారు. రాగి సంకటి పెడతారు చూడు. రాగి సంకటి దేంతో చెప్తారు? దీంతోనే, దొడ్డి బియ్యంతోనే. దొడ్డి బియ్యం, రాగి పిండి. పప్పైలో బాగుంది. నీకు ఇష్టమైంది కదా, ఎట్లున్నా బాగానే ఉన్నదంటూ. ధనాలు తగ్గకుండా దాని కూర మంచుకున్నదంట చూడు. నువ్వు తక్కువ వేసుకున్నా? నీ ముందు వేసుకుంటే దానడు. మనం ఎప్పుడే పెట్టుకునే గిన్నెడు దానడు వేసుకున్నాం ఇద్దరం. వేడి వేడి అన్నం తోడి ఇల్లు వేసుకున్నాం ప్లేట్లలో. నమ్మలేదు. దోస్తులు నమ్ముతారంటావా? ఆయన దేవుడు ఉన్నాడే చూస్తాడు. దేవుడు ఎందుకు? వీడియో చూసే వాళ్ళు చెప్తారు. ఏమన్నా తొండి చేసినావు అనుకో, నేరుగా పెడుతుంది. నేను అసలే తొండి చేయ, నేరుగా పెడుతుంది. నాకా చూసుకోలేక తొండి చేసిన వాళ్ళకేనా అది చేస్తే కదా.
అసలు తొండి చేసుడు కాదు విషయం. అక్కడ ఏంటంటే మ్యాటరు, వేడి వేడి అన్నం నువ్వు తినలేవు కదా, అది నాకు కొద్దిగా చల్లగా ఉంటే దంచుతా. ఈ కాలుడు అంటే ఊదుడు. వేడన్నం నీకు ఎక్కువ తినవు కదా, వేడి వేడిగా ఉంటే తినలేడు, చల్లన్నమే తింటాడు ఎక్కువ. నాకు వేడిగా ఇష్టం. నాకు ఈ ఉడుకు రొట్టెలు ఇష్టం ఉండదు, పాసిపోయిన రొట్టెలే కావాలి. అని ఊదుకుంటా తింటాడు. ఏం చేద్దాం మరి? దేవుడా నేనే గెలవాలి. ఒక్కసారి నాకు వద్దనా? అదేనే కుక్క కంటే ఒక రోజు వస్తుంది అంటారు కదా, నాకు వచ్చిందంటవా? ఆ కుక్కే నేను అనుకుంటా. ఇవ్వాలి అది ఆడి కుక్క అయినా మగ కుక్క అయినా. అంటే నేను కుక్క అంటావు ఇప్పుడు. ఎవరికి వెళ్తే వాళ్ళు కుక్క, ఎవరికి వెళ్తే వాళ్ళు కుక్క. ఇక నేను దగ్గర పెడతాను గెలుస్తాను కాబట్టి అంటాను కదా నన్ను, అంతే కదా. ఇంకా పక్క బోందు పోసుకోలే. అబ్బా పప్పు బాగున్నదే, నువ్వు అన్నట్టు బాగున్నది. వండింది ఎవరు? నువ్వు కాబట్టి. నువ్వు వండిన కాబట్టి బాగున్నది అంటాను, అంతే కదా. మొగోళ్ళు వంట చేస్తే టేస్ట్ ఉంటుంది. అవునా? అది రోజు చేస్తే బాగుంటుంది కదా. మరి నువ్వు వండి పెడితే నేను పెడతా, రోజు చేయట్లయితే బాగుండదంటే రోజు వండి పెట్టు. ఏం చేద్దాం? ఎన్నెల కొన్ని రోజులు, ఆ మాసం కొన్ని రోజులు. అయ్యా మిషన్ నడతలేదు, ఎక్కువ నడతలేదు. నాది అయిపోయింది చూడండి, నేనే తిన్నా. ఫాస్ట్ తిన్నారా? అమ్మా జట్ అయిపోయింది. నేనే ఫస్ట్ ఇవ్వాలి చూసినవా? నేను అట్లా అనుకోలే, ఎట్లా అనుకున్నా? పప్పు కూరలు ఎక్కువ తినాలా అని అనుకున్నా. మంచిగా ఉన్నాయి కాబట్టి అదే ఎక్కువ తింటాను. అన్నం తక్కువ తింటాను, కూరలు ఎక్కువ తింటానువా? చూడండి లాస్ట్లో దొడ్డు బియ్యం కదా, ఈ రేషన్ బియ్యానికి ఇలా లాస్ట్లో తింటే చాలా బాగుంటుంది. ఇలా నాకి పెరుగైనా పచ్చడి అయినా పప్పుచారు అయినా ఇలా లాస్ట్ ఈ చివరిలో అయితే ఇలా నవ్వుతే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కొన్ని నీళ్ళు తలుకొని కూడా అమ్మ ఉన్నది అన్నం తింటే తినిగా ఇలా పిల్లలు పెట్టి. ఇవాళ అయితే ఇంట్లోనే కూర్చున్నాము. బయట కూర్చుంటే మైక్ పని చేయట్లేదు కదా, వాయిస్ కూడా వస్తలేదు మైక్కి. బయట కూర్చొని మైక్ పెట్టకుండా మాట్లాడదామంటే రీసౌండ్ వస్తుంది, వినబడదు. అందుకనే ఇంట్లోనే కూర్చొని అయితే తింటున్నాము ఇవాళ అయితే. నేనైతే ఓడిపోయినా, ఏం చేద్దాం? తిని ఆయన తినిగా నిమ్మలంగా తిను. నేను కూర్చుంటా వాళ్ళు కూడా చూస్తారు. తిను. 9 నెలలు అయింది. చూసారా ఫ్రెండ్స్, నాదైతే అయిపోయింది ఫస్ట్, తనదైతే అయిపోలే. ఇగో నేను మిగిల్చేదాన్ని ఎప్పుడైనా, ఇవాళ అయితే ఆయన మిగిల్చిండు. ఇలా మిషన్ నడవలే గిన్నె రిపేర్కి వచ్చింది. ఆఫ్ కరెంట్ ఉన్నది. మాదైతే అయిపోయింది. కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇవాళ అయితే ఓడిపోయాడు. ఏమన్నా పెడితే బాగుండు, 500 1000 రూపాయలు పెడితే బాగుండు ఇవాళ. కానీ అసలు నేను గెలుస్తానని అనుకోలే. నేను పెడితే ఓడిపోతానేమో అనుకొని ఏం పెట్టలేకపోయినాం. ఇంకా దేంతో పోటీ పెట్టుకోవాలో
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా దీంతో నన్ను పెట్టుకోవాలని మీకు ఆలోచన వస్తే దీంతో పెట్టుకోండి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే గనక గంట కొట్టండి, బెల్ గంట అయితే గట్టిగా కొట్టండి, Bye. మాకు వినబడేటట్టు కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అదే వచ్చింది.